వెరీ గుడ్ మార్నింగ్ మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను డాక్టర్ జ్యోతి, మెడికల్ డైరెక్టర్ 49 ఫర్టిలిటీ ఆర్గనైజేషన్. ఈరోజు నేను మీ ముందు మా కొలీగ్స్తో చారులత గారు, సైంటిఫిక్ హెడ్ ఎంబ్రియాలజీ డిపార్ట్మెంట్ 49, డాక్టర్ గ్రీష్మ, షీఈ్ సీనియర్ కన్సల్టెంట్ కుకట్పల్లి బ్రాంచ్ 49, మేమందరూ మీ ముందు ఒక మంచి ఉద్దేశంతో వచ్చాం. మీ అందరికీ తెలుసు 49 ఫర్టిలిటీ సెంటర్లో ఎన్నో అడ్వాన్స్ టెక్నాలజీ, అంటే బయట ప్రపంచంలో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ మన సొసైటీకి, మన ప్రజలకి, మన ఇన్ఫర్టైల్ కపుల్స్కి 49 ఫర్టిలిటీ ఆర్గనైజేషన్లో మనం ఫస్ట్ దాన్ని ఇన్కార్పొరేట్ చేస్తాం. ఇప్పుడు అంటే మన సొసైటీలో ఉన్న ఎంతోమంది ఇన్ఫర్టైల్ కపుల్స్ ఈ మధ్యలో ఒక పిల్లలు లేక బాధ అని అందరికీ తెలుసు, అందరు ఫ్యామిలీస్లో ఉంటారు. అంటే మీకు కూడా మీరు ఆలోచన చేస్తే మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్ అట్లీస్ట్ 1% పిల్లలు లేక వాళ్ళ ఉంటారు. అండ్ వాళ్ళ బాధ గురించి చాలా మనం చూస్తే డీప్గా ఇటువంటి కపుల్స్ బయటకు వెళ్ళటము, ఏదైనా ఫంక్షన్ అటెండ్ చేయటం ఎంతో బాధలో ఉంటారు. సో మన కన్సర్న్ ఏంటి అంటే 49 సెంటర్లో మేము ఒక 15 కన్సల్టెంట్స్ ఉన్నారు, అందరు హైలీ క్వాలిఫైడ్. సో ఈ కపుల్స్కి మన అడ్వాన్స్ టెక్నాలజీని మనం ఇచ్చి అండ్ చాలా ఎకనామికల్ రేట్గా ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలనే మా ఉద్దేశం. అంటే ఒక బేబీ ఒక ఫ్యామిలీకి అంటే ఎంట్రీ అవుతే ఆ కపుల్స్కే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా గ్రాండ్ పేరెంట్స్ అవుతారు. ఆ ఫ్యామిలీకి ఒక వంశం అనేది నడుస్తుంది అన్నమాట. సో ఈ ఆలోచనతో మన తెలంగాణ ఏపీ ప్రజలకి, మన సొసైటీలో ఉన్న కపుల్స్కి మనం ఏం చేయొచ్చు 49లో అని మేము 15 కన్సల్టెంట్స్ డిసైడ్ చేసుకున్నాము. అడ్వాన్స్ టెక్నాలజీ బయట ఉన్న ప్రదేశంలో ఎట్లా ప్రాసెస్ చేస్తారు, ప్రొసీజర్ ఏమి లేటెస్ట్ ఉంది, దాన్ని మన సెంటర్లో ఇన్కార్పొరేట్ చేసి మన సొసైటీలో ద బెస్ట్ సక్సెస్ రేట్ అడ్వాన్స్ టెక్నాలజీ, బట్ ఎకనామిక్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మనం కన్సర్న్ మీట్ చేసి చేయాలని డిసైడ్ చేసుకున్నాం. సో ఐవీఎఫ్ గురించి చాలా 49లో ఎన్నో క్యాంప్స్ అయినాయి, అందరికీ తెలుసు. 8 years నుంచి ఎన్నో క్యాంప్స్, ఎవ్రీ మంత్ మన ఒక్క కన్సల్టెంట్ అవుట్ సైడ్ పెరిఫెరీకి వెళ్ళి ఒక 100 కపుల్స్ ఫ్రీగా చూస్తున్నారు. బట్ ఐయుఐ కూడా మేము ఫ్రీ క్యాంప్ చేసాం, ఎంతో మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ కపుల్స్ బెనిఫిట్ అయినాయి. బట్ ఐవీఎఫ్ అన్నప్పుడు ఇది ఒక ఖర్చుతో కూడుకున్న ప్రొసీజర్. సో చాలామంది ఐవీఎఫ్ చేయటానికి ఆలోచన చేస్తున్నారు. మన కన్సల్టెంట్ డిసైడ్ మేము చేసుకున్నాం ఐవీఎఫ్లో కూడా ఏదైనా బెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి మన కపుల్స్కి బెనిఫిట్ చేయాలనే మన ఉద్దేశం. సో 3 things ఎప్పుడు ఐవీఎఫ్లో అందరికీ ఒక వరి ఉంటుంది అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే దీనిది సక్సెస్ రేట్ ఏంటి అంటే చాలామంది ఫెయిల్యూర్ కూడా అవుతారు కదా. సో హౌ డు వీ డూ అంటే 49 ఫర్టిలిటీ సెంటర్లో లాస్ట్ ఇయర్ మేము ఒక అడ్వాన్స్ ల్యాబ్ ఇనాగ్రేట్ చేసాం. మీ అందరికీ తెలుసు, మీరు వచ్చారు, మాకు చాలా ఎంకరేజ్ కూడా చేశారు. ఈ ఇయర్ సేమ్ ఉమెన్స్ డే సందర్భంగా మేము ఒక ఐవీఎఫ్ ప్రాసెస్లో కూడా ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ కూడా మనం అది లాంచ్ చేసి మన ప్రజలకి యూజ్ అవ్వాలని అనుకుంటున్నాం. సో రీసెంట్గా మన 49 సెంటర్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఆస్ట్రేలియన్ సొసైటీ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్, ఆస్ట్రేలియన్ సొసైటీ రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ మన ల్యాబ్లో ఒక క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్ అంటే QAQC అని ఉంటుంది అన్నమాట. సో అది చూసి మన ల్యాబ్లో ఉన్న కండిషన్ ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అని సర్టిఫై చేశారు. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. అంటే మన ఎగ్జిస్టింగ్ ల్యాబ్ కండిషన్లో సక్సెస్ అనేది బయట విదేశంలో ఉన్నంత వరకే మన సక్సెస్ రేట్ అని మనకు సర్టిఫై అయింది. అండ్ ఒక బ్లాస్టోసిస్ట్ కల్చర్ అది క్వాలిటీ పెరగటానికి మన హోలిస్టిక్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ ద ల్యాబ్, అంటే ఐవీఎఫ్ చేసేటప్పుడు ఆ బేబీ పుట్టే ముందు ఆ గర్భాశయం, లేడీ గర్భాశయంలో పుట్టే ముందు మన చేతిలో ఉంటుంది అనమాట. వీఆర్ క్రియేటింగ్ దట్. సో దానికి ఆ లేడీది ఎగ్ది తీయటం జరుగుతుంది, హస్బెండ్ స్పర్మ్ని జాయిన్ చేయటం జరుగుతుంది, ఒక బేబీని ల్యాబ్లో క్రియేషన్ అని జరుగుతుంది. ఈ బేబీ పుట్టే ముందే ఆ ల్యాబ్లో కొన్ని డేస్ స్పెండ్ అయ్యేటప్పుడు ఆ కండిషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో చాలామంది లేడీస్ ఎగ్ క్వాలిటీ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మన అడ్వాన్స్ టెక్నాలజీ ఊసైట్ యాక్టివేషన్ అని మన ల్యాబ్లో మన సైంటిఫిక్
హెడ్ అన్నీ చూసి అడ్వాన్స్ టెక్నాలజీ అది మన లేడీస్లో ఎగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం చేయటం జరుగుతుంది. సెకండ్, జెంట్స్లో స్పర్మ్ ప్రాబ్లం ఉంటుంది కదా, మీరు కూడా చూస్తున్నారు ఈ మధ్యకాలంలో బికాజ్ ఆఫ్ ద లైవ్లీహుడ్ మన చేంజెస్, ఎన్నో చేంజెస్లో చాలామంది స్పర్మ్స్లో కూడా ప్రాబ్లం అని నోటీస్ చేస్తున్నాం. సో బట్ స్టిల్ ఏ మేల్ కన్నా నా జీన్స్తోనే నాకు ఒక బేబీ కావాలని ఉంటుంది, అది ఒక ఆశ అనమాట. ఎవ్రీబడి వాంట్స్ దేర్ ఓన్ కిడ్స్. సో ఇటువంటి అయిన కండిషన్లో మైక్రోఫ్లూయిడిక్స్ అని ఒకటి అండ్ ఆల్సో మ్యాక్ అని ఒక టెక్నాలజీ. ఈ మ్యాక్ టెక్నాలజీలో బెస్ట్ స్పర్మ్ని మనం దాన్ని సెగ్రిగేట్ చేసి ఇక్సీలో సక్సెస్ రేట్ పెంచవచ్చు అనమాట. సో ఇది సెకండ్. అండ్ థర్డ్ థింగ్, బ్లాస్టోసిస్ట్ అనేది కల్చర్ కండిషన్కి అది ఒక హోలిస్టిక్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి. సో మన 49 సెంటర్ ఈ సర్టిఫైడ్ ఫర్ దట్. అండ్ ఇది ఫస్ట్ సక్సెస్ రేట్ గురించి. సెకండ్, ఒక కపుల్ వచ్చి మేము ఐవీఎఫ్ చేసేటప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా ఈ ప్రొసీజర్లో, ఎన్నో ఇంజెక్షన్ ఇస్తారు కదా మేడం 10 days, దీంట్లో మనకు ఏదైనా ప్రాబ్లం అవుతుందా అన్నప్పుడు 49 ఫర్టిలిటీ సెంటర్లో ఒక లేటెస్ట్ ప్రొసీజర్ అంటే యాంటాక్ సైకిల్ విత్ అగోనిస్ట్ ట్రిగర్. ఈ ప్రొసీజర్ ద్వారా మేము మా సెంటర్లో ప్రౌడ్గా OHSS ఫ్రీ క్లినిక్ అని అనౌన్స్ చేయొచ్చు. సో ఐవీఎఫ్లో కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ముందు టైంలో కొంచెం ప్రాబ్లం ఉండేది. ఈ ప్రొసీజర్ వల్ల ఎంతోమందికి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయటం జరుగుతుంది. అండ్ ఇంకా లేడీస్ ఏం ఎక్స్ప్రెస్ చేస్తారంటే మీరు ఎగ్ తీసేటప్పుడు మనకు మొత్తానికి ఎగ్ తీస్తారా, మనకు తర్వాత ఎగ్స్ ఉండదా అని ఎప్పుడు అది క్వశ్చన్ ఉంటాయి అన్నమాట. మనం తీసేది ఆ నెలకి సంబంధించిన ఎగ్గే తీయటం జరుగుతుంది. తర్వాత నేచర్ విల్ టేక్ ఓవర్, ఎవ్రీ మంత్ వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో ఏమీ లేదు. థర్డ్ అనేది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అబౌట్ ఎకనామీ. చాలామంది ముందు అంటే ఐవీఎఫ్ చేసుకుంటున్నాము మేము అనుకుంటున్నాం, బట్ ఇది చాలా అంటే కాస్ట్లీ కదా, ఇది మనం బేర్ చేయొచ్చా అని ఎప్పుడు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. సో అఫ్కోర్స్ ఈ ప్రాసెస్లో ఒక 2వ రోజు నుంచి 10th day వరకు ఇంజెక్షన్ చేయటం జరుగుతుంది. ఆ బేబీని మేము ల్యాబ్లో క్రియేట్ చేయాలి, కాస్ట్ అంటే ఉంటుంది. బట్ స్టిల్ మన 15 కన్సల్టెంట్స్ ఒక మంచి సేవా భావనంతో 49 సంతాన సేవ ఆర్గనైజేషన్ త్రూ డిసైడ్ చేసుకున్నాం. ఈ ప్రాసెస్లో కూడా మనం 50% డిస్కౌంట్ ఇద్దాం ఈ ఉమెన్స్ డే స్పెషల్గా. ఈ 50% అంటే ఇట్ బికమ్ సో మచ్ లెస్ టు ద ప్రాసెస్ అనమాట వాళ్ళకి. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ విత్ ఎకనామీ అనేదే మా కన్సర్న్. సో ఎంతోమంది కపుల్స్ మనం రీసెర్చ్లో సైన్స్ చూస్తుంటే మన ఇండియాలో ఆల్మోస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఒక కపుల్స్కి పిల్లలతో బాధపడే వాళ్ళు 4 నుంచి 16% ఉన్నారు. అంటే 4 to 16% మధ్యలో మనం చూస్తుంటే ఒక 10% అనుకోండి. 100లో ఒక 10 మందికి పిల్లలు లేకపోతే ఎంతో బాధతో అది ఉన్నది కదా. సో వి ఆల్ ఆర్ హియర్ ఒక మంచి ఉద్దేశంతో ఎంతోమందికి మేము ఐయుఐలో అంటే ఎకనామికల్గా చేసాము. ఈ టైంలో ఈ ఇయర్ March 10th నుంచి April 10th వరకు మన అన్ని బ్రాంచెస్లో అంటే మన సికింద్రాబాద్ బ్రాంచ్, దిల్సుఖ్ నగర్ బ్రాంచ్, కూకట్పల్లి బ్రాంచ్, విజయవాడ, వరంగల్ అండ్ కరీంనగర్ అన్ని బ్రాంచెస్లో, వైజాగ్లో కూడా ఈ మనం ఉమెన్స్ డే సందర్భంగా 50% డిస్కౌంట్ అని అనౌన్స్ చేస్తున్నాం. అండ్ మీడియా ఫ్రెండ్స్ మీరందరూ ఎన్నో విషయాలు స్ప్రెడ్ చేయడానికి యువర్ ద రూట్ అనమాట. సో మన సొసైటీ ఏపీ తెలంగాణ వాళ్ళకు కూడా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ బయట విదేశంకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అదే ఒక తక్కువ ధరలో మనం చేయాలని డిసైడ్ చేసుకున్నప్పుడు వీ నీడ్ యువర్ హెల్ప్. ఈ ప్రాసెస్ని ఇనాగ్రేట్ చేయడానికి ఫిల్మ్ యాక్ట్రెస్ మీకు అందరికీ తెలుసు ఇంద్రజ గారు కూడా రెడీగా ఉన్నారు. ఈ ఒక మంచి కాజ్ కదా, కొంతమందికి తెలిస్తే ఎంతోమంది చైల్డ్లెస్ కపుల్ బెనిఫిట్ అవుతారని ఆ ఉద్దేశంతో వీఆర్ రిక్వెస్టింగ్ యూ ఆన్ 10th మనం ఒక సెంటర్లో ఒక ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ప్లీజ్ మీరు అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. మీరు వచ్చి ఈ ఒక ఉన్న బెస్ట్ టెక్నాలజీని మన సొసైటీ వాళ్ళ అందరికీ మీ త్రూ వెళ్తే ఐ ఫీల్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ మన సొసైటీలో ఉన్న ఎంతో కపుల్స్ ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని మేము ఉద్దేశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అవును
యా, అది మీరు అడిగింది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు యాక్చువల్లీ మన 49లో ఎవ్రీ డిసెంబర్ మంత్ ఐయుఐ ఫ్రీగా చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్లో ఒక మంత్ మేము డాక్టర్స్ అందరు డిసైడ్ చేసుకున్నాం, ఫస్ట్ నుంచి 11 months వరకు ఓకే, బట్ 1 month ఇన్ అ ఇయర్ మేము ఒక సొసైటీకి ఒక సేవ చేస్తే ఎంతోమంది బ్లెస్ అవుతారు అని ఐయుఐ మేము అదర్ మంత్స్లో చేస్తున్నాం. ఎందుకంటే ఐవీఎఫ్ ఐయుఐ రెండు చేస్తే మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ కానీ ప్రాబ్లమ్స్ పేషెంట్స్ కూడా ఆ క్వాలిటీ కంట్రోల్ అనేది మనం చేయాలి కదా. ఐయుఐ ఎవ్రీ ఇయర్ వీ డూ, బట్ ఫస్ట్ టైం మొట్టమొదటికి ఈ 8 yearsలో ఐవీఎఫ్ అనేది కూడా మేము ఈ ఒక మంచి ఉద్దేశంతో ఈ 10th నుంచి March 10th నుంచి April 10th వరకు డిసైడ్ చేసుకున్నాం. ఈ ఐవీఎఫ్ కూడా అండి అందరికీ అవసరం ఉండదు. ఐడియల్గా నేను చెప్పాలంటే ఇప్పుడు ఒక మన 100 members చూస్తే అండి ఒక 10 to 15 couples అవసరం. ఎందుకంటే ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అన్నమాట. ఇప్పుడు ఈ 10% వాళ్ళకే ఎక్కువ, అంటే ఎన్నో ట్రై చేసి ఉంటారు చిన్న బేసిక్ మెథడ్. అంటే ఒక పెళ్ళి అయి 18 సంవత్సరం పిల్లలేకపోతే మీకు తెలుస్తుంది కదా, మన సొసైటీలో ఇప్పుడు వరకు మనం చూస్తే అందరూ పెళ్ళి అయిందా, నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు ఎంతమంది, ఇట్ ఫాలోస్ అనమాట. సో ఒక 100లో ఒక 10 మందికి అవసరం ఇది. అంటే ట్యూబ్స్లో బ్లాక్ ఉందనుకోండి, వాళ్ళకి న్యాచురల్గా పిల్లలు పుట్టే ఛాన్సెస్ తక్కువ. సో ఐవీఎఫ్ఏ సజెస్ట్ చేస్తాము సైంటిఫిక్గా. అండ్ ఎంతోమందికి ఐయుఐ ఫెయిల్ అవుతూ ఉంటుంది, మ్యారేజ్ అయి 15 years అయింది, ఇటువంటి అయిన కపుల్స్కి స్పర్మ్స్ కూడా చాలా తక్కువ. అండ్ మన 49లో 0 sperms ఉంటే కూడా వాళ్ళే జెనెటిక్ ఫాదర్గా వెళ్ళొచ్చు. ఒక టెక్నాలజీ ఉంటుంది, అంటే స్పర్మ్ రిట్రీవల్ టెక్నిక్స్ ఉంటుంది, మనకు ఆండ్రాలజిస్ట్ ఉన్నారు. సో టెస్టిస్ నుంచి డైరెక్ట్ స్పర్మ్ తీసి కూడా తననే జెనెటిక్ ఫాదర్గా మనం చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ ఎంతోమంది ఊర్లో తెలీదు. ఎగ్జాంపుల్ నేను ఒక 2-3 monthsకి ఒకసారి పెరిఫెరీకి వెళ్ళి సొసైటీకి సర్వీస్ చేయాలని క్యాంప్ చేస్తాం. సో ఎన్నో మెయిల్స్ నాకు స్పర్మ్ 0 ఉంది కదా, డోనర్స్కి వెళ్ళాలా అని ఒక వాళ్ళకు ఒక థాట్ ప్రాసెస్ అనమాట. బట్ ఈ టెక్నాలజీ ఉంది అని ఎవరికి తెలీదు. స్పర్మ్ రిట్రైవల్ టెక్నిక్ అని ఉంటుంది, టెస్టిస్ నుంచే డైరెక్ట్గా స్పర్మ్ని తీస్తారు మేల్ డాక్టర్స్, తీసి దాని ద్వారానే మనం ఐవీఎఫ్ ఫిక్స్ చేసి వాళ్ళ జీన్స్తోనే వాళ్ళకి పిల్లలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే అండి ఇట్ ఈస్ నథింగ్ లైక్ ఐవీఎఫ్ చేస్తున్నారు పుట్టే పిల్లలకి ఏదో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందని. సైన్స్ ప్రకారం డేటా ప్రకారం కూడా సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఎనీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది అంతే. సక్సెస్ రేట్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నేను చెప్పాను కదా, ఎవ్రీబడి ఈజ్ బాదర్డ్ అబౌట్ సక్సెస్ రేట్. ఇప్పుడు సక్సెస్ రేట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ దర్ కండిషన్ అండి. ఇప్పుడు కొంచెం మైల్డ్గా ప్రాబ్లం ఉంటుంది అనుకోండి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. పీసీఓఎస్ చెప్తే ఎగ్జాంపుల్ ఈ మధ్యలో మనం చాలా చూస్తున్నాం, వీళ్ళకి కూడా యాక్చువల్లీ ఐవీఎఫ్ అవసరమే ఉండదు. పీసీఓఎస్ వాళ్ళకి కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్, ఐయుఐలో కానీ ఓవ్యులేషన్ ఇండక్షన్ చిన్న ట్యాబ్లెట్స్తో చాలామంది ప్రెగ్నెంట్ అవుతారు. బట్ కొంతమంది ఎన్నో ట్యాబ్లెట్స్ ఇచ్చి కూడా 10 years అయింది మ్యారేజ్ అయ్యి పిల్లలు అవ్వట్లేదు అన్నప్పుడు ఐవీఎఫ్ చేస్తాం. పీసీఓఎస్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది సక్సెస్ రేట్, ఎందుకంటే వాళ్ళ ఎగ్స్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, పాలిసిస్టిక్ ఓవరీస్ అని. అదే ఒక లేడీ చాలా ఏజ్డ్ 40 years తర్వాత ఎగ్స్ 1-2 ఉన్నప్పుడు కొంచెం సక్సెస్ రేట్లో డిఫరెన్స్ ఉంటాయి. స్పర్మ్స్లో కూడా మైల్డ్గా ప్రాబ్లం ఉందంటే గుడ్ సక్సెస్ రేట్, అదే సివియర్ ప్రాబ్లం ఉందనుకోండి సక్సెస్ రేట్ కొంచెం తగ్గుతుంది అనమాట. బట్ మన సెంటర్లో ఇఫ్ యూ సీ ఆర్ డేటా అండి ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ విత్ ఎథికల్ ట్రీట్మెంట్ అండ్ పేషెంట్స్ కూడా మనం చేసేది కనిపిస్తుంది. మేము హస్బెండ్ని ల్యాబ్లో తీసుకొని వెళ్ళాలి, ఎంబ్రియోస్ కూడా చూపిస్తామన్నమాట ప్రొసీజర్ చేసేటప్పుడు. సో అది విషయంలో వీ కెన్ రియలీ ప్రౌడ్లీ టెల్ అబౌట్ 49 అనమాట. ఓకే, క్వశ్చన్స్ ఇంకేమైనా అండి? ఇప్పుడు మేడం ఉమెన్స్ డే సందర్భంగా లోగో లాంచింగ్ చేసిన అనంతరం డాక్టర్ గారు మాట్లాడతారు. Yeah, as madam told very correctly, like we take care of the embryos, we create the embryos into the embryology laboratory, and as madam told that total quality management system is very important to create the baby in the laboratory. So in scientifically way we say there are 200 major to minor parameters to be controlled to give the optimal environment for the growing baby. That baby we keep for 5 to 6 days. So 6 days old small embryo, small baby we
keep in the petri dish and grow before it we go to the embryo transfer. So 200 parameters need to be controlled. That's why we recently have a collaboration, and our lab is, you know, certified by the Australian Fertility Society, and the equipment what we use, the expertise what we use, the techniques what we use is as per the standard. That only we got this quality control assurance certificate from the international body. So that's what I just want to add, that the babies what are the safeguard of the baby is very important. So that's why the success rate is high irrespective of the other parameters. Thank you. సో అగైన్ అండి వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు స్ప్రెడ్ దిస్ మెసేజ్ టు ద సొసైటీ అనమాట. వీఆర్ రియలీ అంటే ఒక్కరు చేయలేము, ఇది ఒక టీం అనమాట. మేము 15 మంది డాక్టర్స్ ఉన్నాము. వీ ఆల్ ఆర్ రెడీ టు సర్వ్ ద సొసైటీ అండ్ డూ ద బెస్ట్ అనమాట. థ్యాంక్ యూ.